హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయంలో మన దేవుని మాటలు ధ్యానించడానికి మీరు సిద్ధమా? దేవుడిచ్చిన సందేశం అందించడానికి నేను సిద్ధం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మాకెంతో అవసరమైనవయ్యా. ఏ నాటికి ఆనాడు మన్నాను కురిపించినట్లు మా అవసరతలకు తగినట్లుగా నీ దివ్య గ్రంథములో నుండి మాట్లాడుచున్నావు. ఈరోజు మా అవసరత తీర్చు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి రోజులు గడిచిపోతుండగా ఆధ్యాత్మికంగా మనం బలపడుతున్నామా? అన్ని విషయాల్లో మనం మన మనస్సాక్షిని కాపాడుకుంటున్నామా? ప్రభు రాకడ సూచనలు నెరవేరుతుండగా రాకడ కొరకు సిద్ధపడి ఉన్నామా? ఇంకా ఎందరో మన చుట్టూ ఉన్నవారు యేసును ఎరగని వారు ఉన్నారే, వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నామా? సువార్తను ప్రకటించే విషయంలో ఆటంకాలు ఉన్నా, అవహేళన కలిగిన, శోధనలు వచ్చినా ఆగకుండా ప్రభువు మాటను ప్రతి ఒక్కరికి అందించవలసి ఉన్నదని గ్రహిస్తున్నామా? దేవునితో సరిగా ఉన్నవాడు ఈ విషయాలన్నిటిలోనూ సరిగా ఉంటాడు కదా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన సాక్షులుగా ఉండమని కోరుతున్నాడండి. దేవుడు మనల్ని సృష్టించింది కూర్చోడానికి కాదు, హాయిగా పడుకోవడానికి అసలే కాదు. మనం పని చేయాలి. ఏం పని చేయాలంటారా? ప్రయోజనకరమైనది ఏ పని చేసినా తప్పులేదు. కానీ అన్నిటికంటే ప్రశస్తమైన పని సువార్త పని, దేవుని పని. కోర్స్ మన అవసరతల కొరకు మనం కష్టపడాలి. పని చేయనులనేది వాడు భోజనం చేయకూడదని చెప్పినట్లుగా జీతగాడు, పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్టుగా ఇప్పుడు రివర్స్ అయిపోయిందిలేండి. జీతగాడు పనికి పాత్రుడు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దేవునికి రుణపడి ఉన్నామన్న సంగతి చాలాసార్లు మర్చిపోతున్నాం. మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన ఒక మాట చూస్తున్నాం చూడండి. 28వ వచనంలో ఒక ఉపమానము. మీకేం తోచుచున్నది? ఒక మనుష్యుడికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాడి యొద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. అంటే రోజు ఎవరు చేస్తున్నారో మరి తెలియద్దే. ఆ తండ్రి చేస్తున్నాడేమో. ఒకరోజు ఒక ప్రత్యేకమైన పని ఉందేమో. 2 కుమారులు ఉన్నాడు అతనికి. ఒక పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చి, నాయన ఇవాళ ఈరోజు ఏంటండి, నేడు, రేపు చేస్తాం అంటామండి. రేపు కాదు, నేడే రక్షణ దినము, నేడే సువార్త ప్రకటన ప్రారంభించేతను. రేపటి నుంచి సరిగా ఉంటాను అనుకునేవాడు తన బ్రతుకులు ఎప్పుడు ఉండలేడు. ఎందుకంటే రేపు అవుతుంది. కానీ ఇదే అనుకూలమైన సమయం. ఈరోజే, ఇప్పుడే నీవు ఒక తీర్మానం చేసుకుంటే, ప్రారంభిస్తే దానికి ముగింపు ఉంటుంది. నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, చాలా పొలైట్గా, చాలా ప్రేమగా, చాలా డిమాండ్ చేసినట్టు ఏం కనపడతలేదు. ఖచ్చితంగా చేయాలని నేను చెప్తాను నాన్న అని బతిమలాడుతున్నట్టే కనపడుతుంది. కుమారుడా పోయి పని చేయనైనా అన్నాడు. అయితే ఈ పెద్ద కుమారుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. ఏమని? వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. ఇంకా ఎక్స్ప్లెనేషను లేదు. ఎందుకు పోనో చెప్పలేదు. ఒంట్లో బాగాలేదని చెప్పలేదు. ఇంకో పని ఉందని చెప్పలేదు. ఇంకోటి చెప్పలేదు. కానీ నేను పోను, అంతే. నేను పోను. కొంతమంది వారి మనసులోనే ముందు ఆన్సర్స్ రూఢిపరుచుకుంటారండి. నేను వాళ్ళ మీటింగ్కి వెళ్తాను కానీ నేను మారను. నేను ఏ సందేశం విన్నా నేను ప్రార్థించను. నేను ఎంతమంది చెప్పినా వినను. ఈ మొండిగట్టాలు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. చూసారా? వినను అంతే. మన పిల్లల దగ్గర చూస్తున్నాం, అది పెద్దల దగ్గర చూస్తున్నాం. మొండికెత్తేసారంటే ఇంకా వారిని ఎవరు ఏం చేయలేరు. విధేయత అనేది ఎంతో మేలైందండి. కానీ హృదయాన్ని కఠినపరుచుకోవటం అనేది, అవిధేయత అనేది ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది. దేవునికి అవిధేయులమైతే ఇక మనకి ఏం ప్రయోజనం? ఏముంది దారి?
నేను పోను అన్నాడంతే. ఈ తండ్రి చాలా మంచోడు, మన ప్రభువు చాలా మంచోడు. నువ్వు పోనంటే ఎందుకు పోవాల్సిందే అని మన మీద డిమాండ్ చేసేవాడు కాదు, మనల్ని బాధ పెట్టేవాడు కాదు, మనల్ని బలవంతం చేసేవాడు అసలే కాదు అన్నాడు. పోనంటే సరే వదిలేశాడు అంతే. నువ్వు మారతావా మారవా, నేను మారను అంటే దేవుడు కూడా ఏం చేయలేడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కదా, మన ప్రభువు మనకిచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగపరుచుకుంటే, కనీసం తండ్రి ఒక్కరోజు అడిగాడు కదా, నా తండ్రి కదా, సరేనన్న అందాము, పోయి చేద్దాము అనే ఆలోచన కూడా లేకుండా, కారణం కూడా చెప్పకుండా, ఎంత క్లుప్తంగా అసలు తండ్రితో మాట్లాడితేనే అనవసరం అన్నట్టుగా నేను పోను అని చెప్పించాడండి. అయితే తండ్రి రెండో కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. రెండో కుమారుడు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చూడండి. కుమారుడా, రెండవ వాని వద్దకు వెళ్ళి ఆ ప్రకారమే చెప్పగా, అంటే కుమారుడా నేడు పోయి నా ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు అయ్యా పోదునెను. అబ్బా, ఎంత మంచోడు నా చిన్న కుమారుడు, ఎంత గౌరవిస్తున్నాడు నాకు. అయ్యా, ఎస్ డాడీ, సరేనా, నేను వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయమంటే పెద్దోడు అన్నాడు, నేను బోను అన్నాడు ఒక మాట. కానీ ఇతను అయ్యా పోదును అన్నాడు, పోతానన్నాడు, చేస్తానన్నాడు. తండ్రి హృదయంలో చాలా సంతోషం కలిగింది. పోన్లే వీడన్నా నా మాట విన్నాడు, ఎంత ఎంత దీనంగా ఉన్నాడు అని. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? చూడండి, అక్కడ జరిగింది ఏంటంటే, కానీ పిమ్మట వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడు. పెద్దోడు పోను అన్నాడే కానీ ఆ తర్వాత మనస్సు మార్చుకున్నాడు. తండ్రిని చెప్పిన మాటను వ్యతిరేకించిన తర్వాత, ఎందుకు నేను అంత కఠినంగా నా తండ్రితో మాట్లాడాను, ఒక్క రిక్వెస్ట్ చేస్తే నేను ఎందుకు ఇంత అవిధేయుడయ్యాను, అయ్యో నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడు, నాకెన్ని దీవెనలు ఇచ్చాడు అని తన మనసులో పశ్చాత్తాపడి, అనవసరంగా నా తండ్రిని బాధ పెట్టాను అని చెప్పి తన మనసు మార్చుకొని పొలంలోకి వెళ్ళి పనిచేశాడు. మనసు మార్చుకున్నాడండి. దేవుడు మన మనసును మార్చాలంటారు, కానీ మనం మార్చుకోవాలి. మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతానన్నాడు, నువ్వు నన్ను తిప్పిన ఎడల నేను తిరుగుతానన్నారు. చూడండి, దేవుడు మనల్ని మనస్సు మార్చుకోమని, మారు మనసు పొందమని చెబుతూనే ఉన్నాడు. ఇదిగో దేవుని రాజ్యం సమీపించినది మారు మనసు పొందండి. ఏదో ఒక తప్పు చేసామని చెప్పి ఇంకా అలాగే ఉండిపోక్కర్లేదండి. కఠినంగా మాట్లాడామనుకోని ఇంకా అలాగే నీ బ్రతుకంతా కఠినంగానే ఉండక్కర్లేదు. తప్పుతో ప్రారంభమైందేమో నీ బ్రతుకు, తప్పుతోనే ముగించక్కర్లేదు. యేసయ్య ద్వారా మనకు తప్పులు దిద్దుకునే అవకాశం కలుగుతుంది. మన తప్పుకు ప్రభు పరిహారం చేశాడు కనుక మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని మరలా నూతన సృష్టిగా మారుస్తాడు. ఒకవేళ ఎన్నో విషయాల్లో మీరు దేవుడు దుఃఖపరిచారేమో, మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, ఈరోజు మారు మనసు పొందండి. చాలామంది చెప్తారు, యేసు ప్రభువును దూషించిన వారు పశ్చాత్తాపడి వాళ్ళ ప్రభు కొరకు ప్రాణాలు అర్పించేవారుగా తయారవుతున్నారు. ఎరుగక దూషించిన వారు కొందరైతే, ఎరిగెరిగి ఆయన గాయాలు రేపిన వారు మరికొందరు. ఏమైనప్పటికీ నన్ను క్షమించు ప్రభు, నేను తప్పుదిద్దుకొని నువ్వు చెప్పింది చేస్తా, దేవుడు చెప్పింది చెయ్యాలి, నా మాట చొప్పున నడుచుకునేవాడు నిరంతరం నిలుస్తాడన్నాడు ప్రభు. అయితే రెండో కుమారుడు ఎంత చక్కగా సమాధానం ఇచ్చాడు. తాత్కాలికంగా తండ్రి గుండెకి తృప్తి, ఆనందం దొరికింది, కానీ పోదునని చెప్పాను కానీ పోలేదు. మాటలతోనే ఉంది అతని భక్తి అంట, క్రియల్లో లేదు. ఇవాళ కావలసినంత మాటల్లో మనం భక్తిని వెలకపోస్తాం. అయ్యా పోదును,
సరే ప్రభువా, అలాగే ప్రభువా, నీ కొరకే జీవిస్తాను ప్రభువా, నాదంతా నీదే ప్రభువా, నీవిచ్చిందే ప్రభువా. అబ్బో, ఇవాళ ఎన్ని విధములుగా మన మాటల భక్తి చూస్తే కోటలు దాటిపోతాయండి. ఆశ్చర్యపోతారు మనుషులు. మాటల్లోనే మనం విధేయత చూపిస్తున్నాం, మాటల్లోనే మనం ఏదేదో చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, దేవునికి అది ఇస్తాను, ఇది ఇస్తాను అని, నా ప్రభు గొప్పవాడు, అది ఇది అని సాక్ష్యాలు కూడా చెప్తారు. కానీ వారు దేవుని మాట చొప్పున నడవరు, దేవుడు చెప్పిన దానికి విధేయులవ్వరు. ఈ చిన్న కుమారుడు పోదునయ్యా అని నోటితోటి తీయటి మాటలు చెప్పాడు, కానీ పోలేదు. తండ్రి చిత్తం చేయలేదు, తండ్రి చెప్పిన పని చేయలేదు. ఎలా ఉందండి మీ జీవితం? ఎలా ఉంది? ఒకప్పుడు నేను పోను, నాకు వద్దు, నేను ప్రార్థన చేయను, నేను చర్చికి రాను అన్నారేమో. మరి మనసు మార్చుకున్నారా? ప్రార్థన చేయకపోతే నాకు గతి లేదు, మందిరానికి వెళ్ళకపోతే నాకు ఆశీర్వాదం లేదు, దేవుని నామంలో నేను ప్రార్థించకపోతే నాకు జయం లేదు అని గ్రహించుకుంటే, ప్రభు నన్ను క్షమించని ప్రార్థించి దేవుడు చెప్పింది చెయ్యండి. లేదా ఎంతసేపు నేను పోతాను నాయన, హల్లెలూయా, స్తుతి, ప్రభా 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 అంటారు. ఎందుకు? నేను చెప్పిన మాటల ప్రకారం నడుచుకోకుండా మీరు ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారని అడుగుతున్నాడండి ప్రభు. విచారం కదా. ఇవాళ మనందరం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ దేవుని వాక్యానుసారంగా ఆయన మాట చప్పుడు నడవకుండా, ఆయన కొరకు ఏ పని చేయకుండా, మన సొంత పనుల్లో, సొంత కార్యాల్లో, పాప కార్యాల్లో మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ, నేను రక్తమిచ్చి కొన్న ప్రభు కొరకు ఏమి చేయకుండా పెద్దగా నేను ప్రార్థన చేస్తున్నానని భక్తి వేషంతో ప్రభువా 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 అనటం వల్ల ప్రయోజనం లేదు. ప్రభా నీ నామంలో మేము ప్రవచించలేదా, నీ నామంలో మేము దెయ్యాలనగొట్టలేదా, మీ నామంలో సువార్తను ప్రకటించలేదా అంటే ప్రభు అంటాడంట, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఎంత భయంకరం. నోటి మాటల భక్తి కాదండి, మన భక్తి క్రియల్లో ఉండాలి. మాటల భక్తి కాదు, క్రియలలో కనపడాలి. మీరు ఏం చెప్పారు అన్నది ఒకవేళ తప్పుగా దేవునితో చెప్పుంటే, లేక దేవుడు చెప్పిన మాటకు గుండె కఠినం చేసుకొని ఉంటే, విరిగి నలిగిన హృదయం ఇవ్వడానికి నువ్వు పశ్చాత్తాపడితే, పరిశుద్ధాత్ముడు నీకు చిన్నబిడ్డ వంటి హృదయం ఇవ్వడానికి, నీ హృదయం మార్చుకొని నూతన హృదయం పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు చెప్పాడు, ఇది ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఏదో మీకంటే తర్వాత మాట అన్నాడు చూడండి. అందువలన వారు మొదటి వారే అనేది వాళ్ళ చేత అడిగించాడు. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సుంకరులు పాపులు పాపులు పాపులు, నీచులు నీచులు నీచులు, నచ్చగొట్టాలని మీరు తోసేస్తున్నారే. ఆ సుంకరులు, ఈమెవతో వ్యభిచారి, ఈమె అనేకుల్ని పాడు చేసే వ్యక్తి, తను తాను నాశనం చేసుకునే వ్యక్తి అని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలను దూషించారే. అలాంటి తృణీకరించబడిన సుంకరులు, వ్యభిచారులు కూడా మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు. వారు ప్రారంభం వాళ్ళకి పాపంలో బతికి దేవుణ్ణి వద్దన్నారు, కానీ పాప పరిరక్షణ అనుభవించినప్పుడు పశ్చాత్తాపడి వారు మనసు మార్చుకున్నారు కనుక, రక్షించబడి ప్రభువును వెంబడిస్తున్నారు కనుక, వారి జీవితంలో ఎంతో సమయం వృధా అయిపోయినప్పటికీ, ఎంతో నీచ కార్యాలు చేసినప్పటికీ మారు మనసు పొందారు కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటారు. మీరైతే ఆనాటి పరిశీలన శాస్త్రం చెప్పాడు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము అబ్రహాము సంతానము, మేము చాలా గొప్ప వంశానికి చెందిన వారిని, మేము పరిశుద్ధులము, మేము తెల్లని వస్త్రాలు వేసుకున్నాము అని మీరు అతిశయిస్తున్నారే కానీ, మీరు మీ హృదయంలో దేవుని మాట చొప్పున నడవలేదు కాబట్టి కనుక మీరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. వెళ్ళినా మీరు ఆలస్యంగా మారుమనసు పొందితే మీకంటే ముందు వీళ్ళందరూ వెళ్ళిపోతారని ప్రభు చెప్పారు. నిజంగా ఈ రోజున మొదటిసారిగా దేవుని వాక్యం వినేవాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు, మారుమనసు పొందుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసాలు ఎదుగుతున్నారు.
మేము పుట్ట క్రైస్తవులు, మేము తాతల నుంచి క్రైస్తవులు, మేము వాక్యం మాకు బాగా తెలుసు అనే వారి హృదయాలలో ఈ రోజున అలవాటైపోయిందండి భక్తి. చాలా చేశారులే దేవుని కొరకు, ఇంకా చెయ్యాలా ప్రభువా అన్నట్టుగా దేవుని మాట చొప్పున నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా నడుస్తున్నాం. అయ్యో, అట్టి వారికి శ్రమ. ఒకవేళ మీరు దేవుని విషయాలలో మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారేమో, మందిరానికి మానేశారేమో, ప్రార్థన చేయటం మానేశారేమో, ప్రభువు చిత్తము ఎరిగి కూడా దాన్ని నెరవేర్చుకుని ఉంటున్నారేమో. మీ హృదయాలను ఈ రోజున దేవునితో సరిచేసుకోండి, పశ్చాత్తాపడండి. దేవుని యొక్క క్షమాపణను పొంది ఆయన రాజ్య వారసులు అవుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. మాటల భక్తి కాక మా క్రియలలో భక్తిని చూపించుటకు, మాటలతో మేము భక్తిని కనుపరిచి నీ మాటకు లోబడిన వారిగా మేము మిగిలిపోక నీ మాట చొప్పున జరిగించుకున్నటకు, నీ అప్పచెప్పిన పనిని చేయుటకు, మా బాధ్యతలు నెరవేర్చుటకు నీ కృపలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లైక్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకు జవాబిస్తారు. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తొడిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.